ఇది దావీదు గుహలో పారిపోయినప్పుడు రాసిన 2 కీర్తనలు. 22వ కీర్తన 1వ వచనంలో, 24వ కీర్తన 1వ వచనంలో, అలాగే 57వ కీర్తనలో కూడా మనం ఆ మాటలు చదువుతాం. ఈ రెండు కూడా అపాయంలో ఉన్నప్పుడు అని అనిపించినటువంటి సమయాల్లో అపరిమిత శక్తుడైన దేవుడు సంరక్షణలో ఉన్నాడని, అపాయం ఏం చేస్తుందని ఆయన కీర్తనాకారుడు రాసినటువంటి ఈ కీర్తన. మొదటి సమయాలు 22-24 మనం చదవట్లేదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొదటి సమయాలు 22లో అదుల్లా గుహలో, మొదటి సమయాలు 24లో ఎన్గేది గుహలో ఉన్నప్పుడు, 2 గుహల్లో ఉన్నప్పుడు దావీదు రాసినటువంటి కీర్తనలుగా మనం చూస్తాం. దావీదు పరిస్థితి దయనీయంగా ఉంది. రాజుగా అభిషేకించబడ్డాడు కానీ రాజ్యం పొందలేదు. రెండోది, శత్రువుల చేత వెంబడించబడుతున్నాడు కానీ భయం, ఒంటరితనం, అనిశ్చయత తనలో వెంటాడుతూ ఉంది. దావీదు సింహాసనం మీద కాక గుహలో నుండే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. సో మనం గొప్పవారుగా చేయబడిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వెంటనే వస్తున్నాయి. సో ఈ కీర్తన 3 భాగాలుగా మనం చేసి ధ్యానిద్దాం. మొదటి భాగం దేవుని కరుణ కొరకై మొర అని మొదటి 3 వచనాల్లో మనం చదువుతాం. 4-5 వచనాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచటం అంటే ఏంటో, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత 7-11 వచనాల్లో విడుదలకు ముందే దేవుని స్తుతి, ఆరాధన లేదా స్తోత్రం చెల్లించడం మనం చూస్తాం. ఈ కమిటెడ్ టు ప్రైజ్ గాడ్ బిఫోర్ ఈవెన్ ద విక్టరీ బిగిన్స్, ఆర్ బిఫోర్ ఈవెన్ ద విక్టరీ సీమ్స్ టు బి నియర్. అలాంటి అప్పుడు కూడా ప్రభుని ఆయన ఆరాధించడం మనం చూస్తున్నాం. సో ప్రమాద మధ్యలో ఆయన సహాయం కొరకు, కరుణ కొరకు మొరపెట్టుకున్న మాటలు మళ్ళీ చదువుతాం. 57వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుతాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. సో సృష్టికర్త అయిన ఏకైక నిజ దేవునికి చేసినటువంటి ప్రార్థనలు ఎప్పుడు కూడా వృధాగా పోవు అని, ఆయన వాటిని తప్పకుండా వింటాడు. తన పిల్లల విషయంలో ఆయనకు మంచి ఉద్దేశాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు అని ఒక నిశ్చయత ఇక్కడ మనం చూస్తాం. దావీదు తన మీద ఆధారపడటం లేదు, తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడటం లేదు. ఉదాహరణకి తనకు ఇప్పుడు రాజుగా అభిషేకించారు కదా, నా హోదా అభిషేకం మీద ఆధారపడలేదు. యూ షుడ్ హ్యావ్ యూజ్డ్ హిజ్ అథారిటీ. నన్ను రాజుగా అభిషేకించారు, నన్ను ఎందుకు ఇలా తరుగుతున్నావు అని అధికారం చేత ఆయన అభిషేకాన్ని ఉపయోగించుకోలేము. లేకపోతే ఆయనకు ఆల్రెడీ శక్తిమంతుడు, గోలియాతును చంపినటువంటి ఆ బలం మీద కూడా ఆధారపడటం లేదు. గోలియాతు కంటే ముందు ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు, ఈ గోలియాతుని చంపాడు. ఆ బలాన్ని కూడా దాని మీద ఆయన ఆధారపడి సౌలుని చంపడానికి ముందుకు రాలేదు. హీఈస్ నాట్ కౌంటింగ్ హిస్ ఫాస్ట్ విక్టరీస్. ఆ తర్వాత మూడోది, తన అనుభవం మీద కూడా ఆయన ఆధారపడటం లేదు. సో ఇక్కడ కేవలం దేవుని యొక్క కరుణ కొరకు ఆధారపడినట్టుగా మనం చూస్తాం. నీ రెక్కల నీడ అన్న మాట మనం చూస్తున్నాం. తల్లి పక్షి తన పిల్లల్ని కాపాడినట్లుగా దేవుడు తన పిల్లల్ని కాపాడుతాడు అని ఆ యొక్క పక్షిని పోల్చినట్టుగా మనం చూస్తాం. మొదటి వాటిలోనే, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన. సో దేవుని సంరక్షణకు చిహ్నంగా గాడ్స్ కవెనెంట్ కేర్ మనం అక్కడ చూస్తాం. సో బాధలు, కష్టాలు ఒకవైపు ఉన్నాయి, కానీ దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కాపుదల, ఆయన కేర్ కూడా ఉంది అన్నట్టుగా ఆయన చూస్తాం. ఇదే మాట రెక్కల కింద అన్నది 91వ కీర్తన 4వ వచనంలో కూడా చదువుతాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. సో ఎంత గొప్ప! హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. దేవుడు ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఆయన నన్ను రెక్కల కింద కప్పుతాడు అన్న నిశ్చయత.
ఎంత ప్రాబ్లం ఉన్నాయంటే ఆయన చంపాలని సౌలు సైన్యం పరిగెడుతుంటే అలాంటప్పుడు ఒక కాన్ఫిడెన్స్తో కూడినటువంటి ప్రార్థన, ప్రభువా నువ్వే నా కరుణ, నీ రెక్కలతో నన్ను కప్పుతావు అన్నది ఆయనలో ఉన్న ఒక నిజమైనటువంటి విజయం. 2 ఉదాహరణలు మీ జ్ఞాపకం చేసుకోవచ్చు, మనం చదవట్లేదులే కానీ జస్ట్ మీకు. హిజ్కియా దినాల్లో శత్రు సైన్యం మధ్య ఆయన ఉన్నప్పుడు పరిగెట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళి ఆ చిట్టి పరుస్తాడు కదా. 2 రాజులు 19 అధ్యాయం చదవద్దులే, 19 అధ్యాయంలో అక్కడ పరుస్తాడు, ప్రభువా నువ్వే నాకు దిక్కు అన్నప్పుడు హిజ్కియాని కూడా దేవుడు జవాబు ఇచ్చాడు. అలాగే యెహోషాపాతు రాజు కూడా అలాంటిదే, శత్రు చుట్టుముట్టినప్పుడు దేవుడి మందిరానికి వెళ్ళి 2 దినవృత్తాంతాలు 20 అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం. ఆయన కూడా మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ సైన్యం గొప్పదే, నా శక్తి సరిపోదు, కానీ వాళ్ళకంటే గొప్పవాడు నా దేవుడు, ఆయన కరుణకై నేను మొరపెడతాను అన్నాడుగా మనం చూస్తాం. సో ఇక్కడ పాఠం ఏంటంటే దేవుని వైపు కష్ట సమయాల్లో దేవుని వైపే పరిగెట్టాలి. మన రికమెండేషను లేకపోతే మన ఇన్ఫ్లుయెన్సు, మన బలము, మన హోదా లేకపోతే అవన్నీ కాకుండా దేవుని వద్దకే కష్ట సమయాల్లో పరిగెట్టాలని. రన్ టు గాడ్, నాట్ అవే ఫ్రమ్ గాడ్. చాలా సమయాల్లో ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకో, ప్రార్థన ఎక్కువ చేస్తారా, హాస్పిటల్ ఎక్కువ పోతారా? మనకు జనరల్గా ఆ డాక్టర్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ వీ డోంట్ టేక్ టైం టు. మన ఒక డాక్టర్ చెప్పాడు, ఏదైనా జ్వరం వచ్చిందనుకో లేకపోతే ఏదైనా కడుపు బాగలేదనుకో, ఒక రోజంతా తినకు, దానికి అదే సెల్ఫ్ క్యూర్ చేసేసుకునేది నీ బాడీ, నువ్వు హాస్పిటల్కి పోనక్కర్లేదని చెప్పాడు. మనం ఏం చేస్తాం, తిండేది ఆపు, తినేది ఆపు, హాస్పిటల్కి పోయేది కూడా ఆపు. సో మన అనుదిన జీవితాల్లో బాధలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీదకే మనం ఉండాలి. యూ హ్యావ్ టు రన్ టు గాడ్. ప్రతీకారం కాదు కానీ కరుణ కోసం కోరుకోవాలి. వాళ్ళని ఎట్లన్నా మేము ఓడించాలి అనే ప్రతీకారం మనకు వద్దు, కానీ ప్రభువా మమ్మల్ని కరుణించు అనేది ఉండాలి. భయపడకుండా మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఇలాంటి సమయంలో వాళ్ళు గర్జించి సింహం వల్ల వస్తున్నప్పుడు భయం వస్తుంది, కానీ మా దేవుడు అంతకంటే గొప్పవాడు. దావీదుకి అలాంటి పరిస్థితే వచ్చింది, ఆ గుహలో ఉన్నాడు, కానీ దేవుడి మీదే ఒక మంచి కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నాడు. సో మొదటి ఈ యొక్క 3 వచనాల్లో మనం ఏం చదువుతున్నాం అంటే, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని నుంచి దూరంగా కాదు, కానీ దేవుని కరుణ కొరకు మనం పరిగెట్టాలి. మన సొంత జ్ఞానం మీదో అధికారం మీదో ఇన్ఫ్లుయెన్స్ మీదో కాదు, కానీ దేవుని కరుణ మీదే ఉండాలి అనేది అక్కడ మనం చదువుకున్నటువంటి ఆ మాట. 2వ భాగం 4 నుంచి 6 వచనాలు చదువుతాం చూడండి. శత్రువుల మధ్యలో కూడా ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాడు. 4 నుంచి 6 వచనాలు. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఓకే, సో మీకు అక్కడ శత్రువులను ఎన్నిటితో పోల్చినట్టు మీకు కనబడుతుంది? ఓకే, నేను చెప్పేస్తున్నాను. ఓకే, మొదటిది సింహాలు, 2వది అగ్ని వలె మాటలు, ఫ్లేమింగ్ మాటలు. ఓకే, 3వది వలలు, 4వది గొయ్యలు. అంటే మొదటిది హింస, 2వది నిందలు, 3వది కుట్రలు. ఓకే, ఇంత అంటే ఒక ట్రాప్, ఒక శత్రువుని ఒక వ్యక్తిని పడగొట్టడానికి, ఒకరిని పట్టుకోవటానికి వాళ్ళు ఎంత వివరిస్తున్నాడు చూడండి. వాళ్ళు నా ప్రాణం సింహముల మధ్య ఉన్నది, అలాగే కోపోద్రేకుల మధ్య నేను పడుకొచ్చున్నాను. వాళ్ళ నాలుక ఎలా ఉందా, వాడిగల కత్తి లాంటిదిగా ఉంది. తర్వాత కిందకు వస్తే వాళ్ళు వలలు వగ్గి ఉన్నారు, గొయ్యలు తవ్వున్నారు. సో వలలో పడకపోతే గొయ్యిలో పడతారు కదా, లేకపోతే మాటల ద్వారా వాళ్ళని చంపుతారు, లేకపోతే సింహాలు. అసలు ఎంత డిస్క్రైబ్ చేస్తున్నాడు ఆ కొన్ని. సో క్రూయల్ అండ్ డేంజరస్ పీపుల్ ఆర్ దేర్. డిస్ట్రక్టివ్ వర్డ్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత దే ఆర్ ట్రాపింగ్ అస్ విత్ స్కీమ్స్. వలలో వడ్డీ వాళ్ళు చెప్పువళ్తారా? చెప్పరు కదా. గుంటలు తవ్విన వాళ్ళు గుంటతో ఉంది అక్కడ అని చెప్తారా? సో దే స్కీమ్స్, మోసం, మనల్ని పడగొట్టడానికి సో ఇక్కడ కానీ దావీదు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే,
ఇంతకన్నా గొప్ప ప్రార్థన ఉండదు అన్నట్టుగా చెప్తున్నాడు. వ్యక్తిగత సంరక్షణ కంటే మరింత ఉన్నతమైన ఉద్దేశంతో ఈ ప్రార్థన ఆయన వెల్లడి అవుతుంది. కష్టాల ఊబిలో చిక్కుకొని ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచగలిగేవాడంట దావీదు. చూడండి ఆరో చూడండి, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి. అసలు ఎంత బాగుంది కదా. నాకు ఎవరైతే గుంట తవ్వారో నేను పడాలని, వాళ్ళు దానిలోనే పడ్డారంట. ప్రభా నీకు స్తోత్రం నాయన, నా తవ్విన గుంటలో. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 26-27. సో మన మీదకి రాయి బొల్లించాలనుకున్న వాడి మీదకి అదే తిరిగి పడుతుందంట. మనల్ని గుంటలో పడేయాలన్న వాడికి వాడే వెళ్ళి గుంటలో పడతాడంట కదా. మా ఊర్లో ఒక మోటు సామెత ఉంది, కాలు జారితే కలెక్టర్ కూడా పడతాడని. మీ ఊర్లో కూడా ఉందా? కలెక్టర్ అయితే ఏంటంటే, ఈ దొంగలు లేదా ఎవరైతే ఈ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు వేరే వాళ్ళ కోసం చేసిన ప్లాన్లన్నీ కూడా వీళ్ళే పడతారంట. సో కీర్తనకారుడు వల్ల దేవుడు చూస్తున్నాడు. సో ఈ నిందలు, ఈ యొక్క బాధలు ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు న్యాయం చేస్తాడు. ఈ నిందలు, అవమానాలు వచ్చినప్పుడు మన దిగులు పడగదు. ఇద్దరు వ్యక్తులు అలా గుంట్లో, వాళ్ళతో కూర గుంట్లో వాళ్ళు పడ్డవాళ్ళు చెప్పండి. హామాను పెద్ద ఊరిపోయి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాడు అండి, మొరదకాయని ఉరి తీయాలని. చివరికి తానే. ఇంకొకరు చెప్పండి. దానియేలు సింహాల బోన్లో వేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తర్వాత వాళ్ళని బట్టి వాళ్ళని రాజు పట్టుకుని వీళ్ళని వేసేస్తాడు కదా. దానియేలుని వేసిన ఈ సైన్యాధిపతులు, అధిపతులు అందరిని కూడా లాప్టేస్తారు. ఓకే. సో ఎవరైతే వేరే వాళ్ళని గుంతలు వేయాలనుకున్నారో ఆ గుంటలో వీళ్ళే పడ్డాడు. కాబట్టి దేవుడు న్యాయవంతుడు, న్యాయం తీర్చే దేవుడు. రోమపత్రిక 12:19 చూడండి. న్యాయం తీర్చే పని దేవుడిది అంటాడు. సో పగ తీర్చుకోవటం ఎప్పుడు కూడా నేను వాళ్ళని పగ తీర్చుకుంటా అని చెప్పకూడదు. దేవుడికి అప్పగిస్తే దేవుడే వాళ్ళు తోలు తీస్తాడు అనమాట. మనమేం కష్టపడనక్కర్లేదు. మనం చేయాల్సిన పని అంతా ఏంటంటే దేవుడికి అప్పచె, ప్రభా వీళ్ళు నన్ను అవమానపరుస్తున్నారయ్యా, బాధ పెడుతున్నారని మనం చెప్పటం వరకే మనం చేస్తాం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. పోయిన వారం చెప్పే కదా, మనల్ని హింసించేవారు ఎవరిని హింసించినట్టంట? దేవుడిని హింసించినట్టు. అపోస్తలుల కార్యాలు 9లో అంటాడు పౌలు దర్శనంలో, ప్రభువా నువ్వెవరు అంటే, నువ్వు హింసించుచున్నా యేసునా అంటాడు కదా. అంటే దేవుడు మన బాధలో, మన కష్టాల్లో మనల్ని వదిలిపెట్టలేదు, కానీ మనతో కూడా ఆయన బాధ అనుభవిస్తున్నాడు. సో వీ వాంట్ టు ప్రైజ్ గాడ్. మన దేవుడు మన బాధలు, కష్టాల్లో మనల్ని వదిలిపెట్టేవాడు దేవుడు కాదు, కానీ మనతో కూడా ఉన్న దేవుడు. మూడవ మాట 7-11 వచనాల్లో ఏముందంటే, అక్కడ ప్రార్థన చేశాడు, విడుదలకు ముందే ప్రభువును స్తుతిస్తున్నాడు. చదువుదాం చూడండి, 57వ కీర్తన 7-11 వచనం. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. మిమ్మల్ని ఎవరైనా తరవటానికి, చంపటానికి తరుముతూ ఉంటే ఇట్లా పాటలు పాడతారా? దావీదు అట్లా పాడుతున్నాడు. ఏం పాట? ప్రభా ఎంత బాగుందో చూడండి. నా మాట, నా హృదయం నిబ్బరంగా ఉంది, నా దేవా నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. వాట్ ఏ కాన్ఫిడెన్స్! ఎంతమంది ఒక పక్క శత్రువులు చంపటానికి వలలో పడ్డారు, మాట్లాడుతున్నారు, గుంటలు తవ్వారు, సింహాల మధ్యలో ఉన్నట్టున్నారు, వాళ్ళ పళ్ళు ఎలాగా బాణాల్లాగా శూలాల్లాగా ఉన్నాయని చెప్తాడు. అలాంటి వాళ్ళ మధ్యలో పాటలు ఎట్లా వస్తున్నాయి దావీదుకి? దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ కదా. ఆయన ఏమి దిగులు పడకుండా తనకు కలిగిన విడుదల తన సొంత శక్తియుక్తులు, జ్ఞానం వల్ల కాదని దావీదుకి తెలుసు. దేవుని దయా, ప్రేమ అతని ఆలోచనలు నిండా ఉన్నాయి.
అతని హృదయంలో ఆనందం నింపాడు దేవుడు, అతని పెదవుల్లో పాట వచ్చింది. దావీదు అనుభవించిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా కృపను ప్రేమను యేసయ్య మన పట్ల కూడా ఆయన చూపించాడు. కాబట్టి చాలా పర్యాయాలు వాటి మూలంగా మనం విడుదల పొంది కూడా మనం మౌనంగా ఉంటున్నాం ప్రభుని ఆరాధించడం. చాలామంది మనం కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా మనం విడిపించిన ప్రభువును ఒక్క మాట కూడా స్తుతించడానికి రాము. అలాగే రోజు ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఈ దినాన దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని మందిరంలో చేర్చాడు. మనకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కానీ వాళ్ళకంటే మనం బెటరా కాదా? చచ్చిపోయిన వాళ్ళకంటే మనం బెటర్. కాబట్టి మనం ప్రభుని ఆరాధించడానికి రావాలి. ఇక్కడ అద్భుతమైన మార్పు, పవర్ స్విఫ్ట్ మనం చూస్తాం. మొదటిది, అక్కడ పరిస్థితులు మారాయా? మారలే. జవాబు వచ్చిందా? విడుదల వచ్చిందా? గుహలోనే ఉన్నాడు. అక్కడే పరిస్థితులు మారలే, ఇంకా గుహలోనే ఉన్నాడు. శత్రువు ఇంకా బతికే ఉన్నాడు. శత్రువులు వెళ్ళిపోయినా పాటలు పాడింది కాదు ఇక్కడ. శత్రువు కూడా గుహలోనే ఉన్నాడు, కానీ హృదయం నిబ్బరంగా ఉంది. ఏమనంటుందంటే దేవుడు చూసుకుంటాడు. 127వ కీర్తన 112వ కీర్తన 112వ కీర్తన 7వ వచనం చూడండి. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాడు ఎలా ఉంటాడంట? స్థిరముగా ఉంటాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటారండి. ఏది ఏమైనా దేవుడు చూసుకుంటాడు అని స్థిరంగా ఉంటారంట. వాడు దుర్వార్తకు. సో దావీదు ప్రతిస్పందన కూడా ఇలాగే ఉంది బహుశా. ఓకే, ఆయన ఏమన్నాడంటే విజయానికి ముందు ఆరాధన చేస్తున్నాడు. వర్షిప్ బిఫోర్ విక్టరీ. మనం అలాగ చేయాలి. విక్టరీ వచ్చినాక సాక్ష్యం చెప్పటం కాదు కదా. విక్టరీ కంటే ముందే, విజయానికి ముందే మనం ప్రభుని స్తుతించాలి. పదోన్నతికి ముందే ప్రభుని స్తుతించాలి. ప్రైజ్ బిఫోర్ ప్రమోషన్. ఓకే, ప్రమోషన్ వచ్చినాక ప్రభుని స్తుతించడం కాదు. దేవుడు ఖచ్చితంగా నాకు ప్రమోషన్ ఇస్తాడు అని మనము మాట్లాడాలి. అలాగే ఫెయిత్ బిఫోర్ ఫుల్ఫిల్మెంట్. మనకు నెరవేర్చుటకు ముందే విశ్వాసం కావాలి. మనం అది ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అంటే మనలో ఉండాలి. యేసయ్య ఎప్పుడు స్వస్థపరిచినా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంటాడు. మనకి ఎంత విశ్వాసం ఉంటే అంతే స్వస్థత. బాగుపడాలని ఉన్నావా, కోరుకుంటున్నావా అంటే అవునంటే మరి బాగుపడతావు పో అన్నాడు. అది మనలో చాలాసార్లు అల్ప విశ్వాసం వల్ల మనం ఉండదు. కాబట్టి అపోస్తలుల కార్యాలు 16:25 చదవకండి, అది వచ్చేసి మనకు అందరికీ. పౌలు శీలలు ఫిలిప్పి జైల్లో ఉన్నప్పుడు బాగా దెబ్బలు కొట్టారు, ఆ రక్తాలు కారుతున్నాయి. వాళ్ళు పాటలు పాడి ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. మధ్యరాత్రి దేవుణ్ణి ప్రార్థిస్తూ స్తుతిస్తుంటే ఖైదీలంతా వింటున్నారు. అప్పుడు గొప్ప తుఫాను అన్న భూకంపం వస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రభుని నమ్ముకుంటారు. సో కష్టాల్లో బాధల్లో ప్రభుని స్తుతించినప్పుడు ఉన్నాయి. సో ఇక్కడ స్తుతి స్తోత్రాలు, ప్రభువుని ఆరాధన అనేది పరిస్థితులను బట్టి ఆధారపడవు. ఓకే, నీకు ఈరోజు జ్వరం వచ్చింది, ఆరాధించడం మానేయకూడదు. లేదా ఈరోజు కష్టం వచ్చింది, పరిస్థితులను బట్టి. ప్రైజ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్. ప్రైజ్ ఈజ్ బేస్డ్ ఆన్ హూ గాడ్ ఈస్. దేవుడు ఏమై ఉన్నాడో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేను బైబిల్ స్టడీలో మాట చెప్తున్నాను. వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ ఆనందానికి సంతోషానికి తేడా ఏంటి మీరు చెప్పండి. మీకు చెప్పేశారా? నువ్వు విన్నావు కాబట్టి చెప్పేశావు. అదిలే, ఆనందానికి సంతోషానికి వీ డోంట్ నో. మెనీ టైమ్స్ ఈ రెండు ఒకటే అనుకుంటాం. లేదు, సంతోషం అంటే మన చుట్టూ జరిగే విషయాలు బట్టి సంతోషం కలుగుతుంది. ఆనందం అంటే పరిస్థితులు ఏమైనా అది ప్రభువు ఇచ్చే ఆనందం. ఏది ఏమైనా ఆనందం. అమేజింగ్ గ్రేస్ అనే పాట హిస్టరీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఇంగ్లీష్ కోరస్. అమేజింగ్ గ్రేస్ ఆ పాట రాసినప్పుడు ఆ దైవజనుడి యొక్క హిస్టరీ మీరు చదవండి. పరిస్థితులు అంతా ప్రతికూలంగా ఉన్నప్పుడు 1800 సంవత్సరాల్లో రాశారు ఆ పాట. ఈ రోజుకి మనం పాడుకుంటాం. 1800 ఇయర్స్లో రాశారు. సో దెర్ ఇస్ ఎ లాట్ డీప్ మీనింగ్. అమేజింగ్ గ్రేస్ ఇప్పుడు ఆరాధించడానికి ఆ పాటలు పాడతాం, కానీ ఆ పరిస్థితుల్లో ప్రతికూలంగా ఉన్నప్పుడు నడిపించిన నానావా కూడా తెలుగులో మీరు ఆ పాటల అర్థాలు చూడండి. అవి బాగున్నప్పుడు రాసిన పాటలు కాదు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు రాసిన పాట. కాబట్టి ఇంకో పాట ఇక్కడ జీజాన్ గారని బెంగళూరులో ఆయన ఒక పాట, ప్రభుని ఎల్లప్పుడూ స్తుతించడం అనే పాట ఉంది కదా. అన్నీ వాళ్ళ ఎవరో చచ్చిపోతే అప్పుడు రాసిన పాట. సో అన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభుని స్తుతించడానికి వారు రాసినటువంటి పాటలు, అవి హృదయంలో నుంచి వచ్చిన పాట. సో స్తోత్రం ఎప్పుడు రావాలంటే
ఆ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా స్తోత్రం రావాలి. దేవుని స్వభావం పైన ఆధారపడి ఉండాలి. మన హృదయం స్థిరంగా ఉండాలి, భయపడకూడదు. కాబట్టి 57వ కీర్తన యొక్క సందేశం ఏంటంటే, దావీదు యొక్క లక్ష్యం తన భద్రత కాదు, తన సౌఖ్యం కాదు, దేవుని మహింపరచడమే ప్రాముఖ్యంగా ఈ కీర్తనలో మనం ఉన్నాయి. ఆయన గురించి ప్రార్థించింది 2 వచనాలే, 3 వచనాలే. ప్రభువును స్తుతించింది చాలా వచనాలే. సో ఈ రోజున ప్రభుని ఆరాధిద్దాం. నువ్వు గుహలో ఉన్నట్లు ఉన్నావా? గుహ అనుభవంలో ఉన్నట్టుగా నువ్వు ఉన్నావా? అయినా ప్రభుని శత్రువులు చుట్టుముట్టినట్టుగా నువ్వు అనుభవంలో ఉన్నావా? అయినా ప్రభుని నీ హృదయం కలవరపడుతుందా? భయంతో ఉందా? అయినా ప్రభుని ఆరాధించు. అలాగే విడుదల ఆలస్యమైందా? విశ్వాసంతో ఉండు. ఖచ్చితంగా దేవుడు ఒకరోజు ఇస్తాడు. మరి ఆ విధమైన నిరీక్షణతో దావీదు మరి ప్రభుని ఆరాధించాడు. మనం కూడా ప్రభుని ఆరాధిద్దామా? యెషయా గ్రంథం 26:3 చదువు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వానిని నీవు హల్లెలూయా. సో నీ ప్రాబ్లం ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ శత్రువులు ఎవరైనా ప్రభుని ఆరాధించండి. అవన్నీ కూడా నీ తొలగిపోతాయి. దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానుగా చేస్తాడు. లెట్స్ షల్ వి వర్షిప్ గాడ్. ప్రభుని ఆరాధిద్దామా?